గారు మద్రాస్ క్రిస్టియన్ కళాశాల చెన్నై నుంచి వారు వేదికకి విచ్చేసి ఉన్నారు. వారికి స్వాగతం పలుకుతున్నాము. అలాగే ఈ 11వ సమావేశాన్ని సమన్వయకర్తగా వ్యవహరించాల్సిందిగా డాక్టర్ జి కేశవులు సార్ గారిని కోరుతున్నాను. కేశవులు సార్, ఓవర్ టు కేశవులు సార్. కేశవులు సార్, రాము సార్, రాము సార్. ఎస్ మేడం, ఎస్ కేశవులు సార్ లేరు, నేను రామ్మోహన్ సార్ ఉన్నారా సార్? రామ్మోహన్ సార్ చూడలేదు సార్. మీరు కంటిన్యూ చేయండి సార్ సమన్వయకర్తగా. తప్పకుండా మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ 11వ సమావేశానికి అధ్యక్షత వహించవలసిందిగా డాక్టర్ శ్రీపురం జగదీశేఖర్ గారిని ఆహ్వానిస్తున్నాం సార్. సార్ మద్రాస్ క్రిస్టియన్ కళాశాల లో సారు ఉపన్యాసకులుగా ఉన్నారు. సార్ మీరు ఈ 11వ సమావేశానికి అధ్యక్షత వహించవలసిందిగా కోరుతూ ఉన్నాము. అదేవిధంగా పనిచేస్తున్నారు సార్ మద్రాస్ క్రిస్టియన్ కళాశాల. సరే సరే, సవరించుకుంటున్నాను. అదేవిధంగా ఈ సమావేశానికి ఒకటి చొక్కాపు వెంకటరమణ గారు మరియు డాక్టర్ కుమ్మిత లక్ష్మీనారాయణ రెడ్డి గారు మరియు శ్రీ భి రాజా జయచంద్రన్ గారు మరియు శ్రీమతి కె సరోజినీదేవి గారు మరియు పంపోతు నాగేశ్వరరావు గారు, సపేని రామస్వామి గారు, కె వెంకటస్వామి గారు మరియు పి శ్రీదేవి గారు సిద్ధంగా ఉండవలసిందిగా కోరుచున్నాం. సో ఇప్పుడు ఈ యొక్క సమావేశాన్ని అధ్యక్షుల వారు నడిపించవలసిందిగా వారికి విన్నవించుకుంటూ నేను సమన్వయకర్తగా. ధన్యవాదాలు సార్. సభకు నమస్కారం. నమస్కారం సార్. మరి తెలుగు శాఖ ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్లస్టర్ యూనివర్సిటీ కర్నూలు వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ దాదాపు 10 సదస్సులు నిర్విఘ్నంగా పూర్తి చేసినటువంటి దశావతారాలు అయిపోయాయి. ఇంకా 11వ అవతారం ఈ 11వ సదస్సు నా చేతికి అప్పగించారు. 1 గంట ఆలస్యంగా కూడా జరుగుతుంది మన సదస్సు. కాబట్టి ఇందాక మరి ఒక చిన్న రిక్వెస్ట్. సదస్సు నిజంగానే గంట ఆలస్యంగా జరుగుతుంది కాబట్టి అరగంటలో ఈ సమావేశాన్ని ముగించే ప్రయత్నం చేయండి సార్. ఎందుకంటే మనకి 12వ సమావేశం కూడా ఉంది. ఇంకా 4 గంటలకి మనం ముగింపు సమావేశంలోకి వెళ్ళిపోదాం సార్. థ్యాంక్ యూ సార్. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. పర్లేదు. మరి చక్కని రాము గారికి కూడా ఇంకా నన్ను పరిచయం చేసినటువంటి రాము గారికి కూడా నమస్కారం. మరి ఇలాంటి మంచి అవకాశం ఇచ్చినటువంటి వింధ్యావాసిని దేవి గారికి కూడా తెలుగు శాఖ మరి సహా అధ్యాపకులు కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి 11వ సదస్సులో కథతో ప్రారంభమై కథతో ముగుస్తుంది. స్టోరీ టెల్లింగ్తో చొక్కాపు వెంకటరమణ గారు మొట్టమొదట స్టోరీ టెల్లింగ్ అనేటువంటి ఒక మంచి, అంటే చిన్నపిల్లలకి కథలు చాలా ఇష్టం. కథలు అంటే చెవులు కోసుకునే వాళ్ళు ఎవరు ఉండరు. కాబట్టి అంటే సార్ కథలు గంటల తరబడి చెప్పచ్చు, రోజుల తరబడి చెప్పచ్చు. కాబట్టి ఇందాక మరి వింధ్య గారు చెప్పినట్లుగా అరగంటలో మనం పూర్తి చేయాలంటే 8 మంది ఉన్నాం. చొక్కాపు వెంకటరమణ గారితో ప్రారంభమై శ్రీదేవి గారితో ముగుస్తుంది. కాబట్టి ఈ అవకాశాన్ని చొక్కాపు వెంకటరమణ గారు చాలా స్పష్టంగా సంక్షిప్తంగా మీరు మీ కథల్ని స్టోరీ టెల్లింగ్ చెప్పండి. ప్రారంభించండి సార్. అందరికీ నమస్కారం. నా పేరు చొక్కాపు వెంకటరమణ, బాల సాహిత్యవేత్త. అనగా 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 ఒక రాజు. ఆ రాజుకి 7 కొడుకులు. 7 కొడుకులు వేటకెళ్ళి 7 చేపలు తెచ్చారు. దాంట్లో ఒక చేప ఎండలేదు. చిన్నప్పటి నుంచి ఇలాంటి కథలు విని 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 ఎదిగిన వాడిని నేను. నా 3 ఏళ్ల వయసులోనే మా అక్కయ్య చందమామ బాల పత్రికల్లోని కథలు చదివి నాకు చెప్పారు. ఆ తర్వాత స్కూల్లో మోరల్ టీచర్ పుస్తకాలు చదివించి వాటిని కథలుగా చెప్పమనేవాడు. ఆ కథలు చెప్తూ ఉండేవాడిని. అలాగా ఈ బాల సాహిత్యానికి అసలు ఆది ఏమిటి, మూలం ఏమిటి అని అంటే స్టోరీ టెల్లింగ్ అని నా ఉద్దేశం, నా నమ్మకం, నా అభిప్రాయం.
ఎందుకంటే చిన్నప్పుడు మా తాతయ్యలు అమ్మమ్మలు దగ్గర కూర్చోబెట్టుకొని కథలు చెప్పేవాడు. ఆ కథల ద్వారా వ్యక్తిత్వ వికాసం ఇవన్నీ మాకు బోధించారు. వాటితో ఆ కథలు విని 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 ఎదిగిన వాడు. అలాగే పెద్ద అయిన తర్వాత మా పిల్లలకి కథలు చెప్పాను. ఇప్పుడు మా మనవరాళ్ళకి కూడా కథలు చెప్తున్నాను. అంచేత కథలు చెప్పడం వల్ల పిల్లలకి వాటి మీద ఆసక్తి కలిగి వాళ్ళు కథలు చెప్పడం మొదలెడతారు. వాళ్ళు ఎప్పుడైతే కథలు చెప్పారో వాళ్ళు కథలు చదవడం మీద ఆసక్తి వాళ్ళకి పెరుగుతుంది. కథలు ఎప్పుడైతే చదువుతారో అప్పుడు వాళ్ళు కథలు రాయగలుగుతారు. ఇప్పుడు అనేక మంది బాల సాహిత్య రచయితలు బోలెడు కథలు రాస్తున్నారు. పిల్లల కోసం అనేక విజ్ఞానదాయకమైన కథలు, వికాసమైన వినోద భరితమైన కథలు రాస్తున్నారు. బోలెడు పుస్తకాలు వస్తున్నాయి. అలాగే పిల్లలు కూడా కథలు రాస్తున్నారు. ఇప్పుడు పిల్లలు కూడా కథలు వాళ్ళు కథలు రాస్తున్నారు. ఆ కథల పుస్తకాలు దాదాపు 2 తెలుగు రాష్ట్రాల్లోనూ దాదాపు 300కి పైగా పిల్లలు రాసిన కథలతోని పుస్తకాలు వచ్చినాయి అంటే నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది, ఆనందం కలుగుతుంది. అంచేత ఈ కథలు చెప్పడం అనే ప్రక్రియ కంటే ముందు నేను ఒక విషయం చెప్పదలిచాను. ఎందుకంటే బాల సాహిత్యం లక్ష్యం ఏమిటి? పిల్లల్లో విజ్ఞాన వికాసాలను పెంపొందించడం, వ్యక్తిత్వ వికాసాన్ని కలిగించడం, అంతేకాకుండా వాళ్ళల్లోని ఇంగిత జ్ఞానాన్ని పెంచడం, విజ్ఞానాన్ని పెంచడం, ఇవన్నీ మంచి శుభ లక్షణాలన్నీ పిల్లల్లో ఎదగాలనే కదా బాల సాహిత్యం చదవమని మేము అంటున్నాం, మనందరం కోరుకుంటున్నాం. అయితే ఈ బాల సాహిత్యానికి ముందు కథలు చెప్పడం అనే ప్రక్రియ వల్ల ఎన్ని లాభాలో. ఎందుకంటే కథలు చిన్నప్పుడు కథలు వింటూ పెరిగిన పిల్లలు వాళ్ళకి లిజనింగ్ స్కిల్ డెవలప్ అవుతుంది. ఎప్పుడైతే వినికిడి శక్తి అంటే వినడం అనే ప్రక్రియ వాళ్ళకి జీవితంలో ఒక అలవాటుగా మారుతుందో వాళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళ పెద్దవాళ్ళు ఒరే మా మాట వినరా బాబు అని మొత్తుకునే పరిస్థితులు ఉండకుండా ఉంటాయి. అలాగే వాళ్ళ క్యారెక్టర్ డెవలప్ అవుతుంది కథల వల్ల. అంతేకాకుండా కథలు విన్న కథని వాళ్ళు వాళ్ళ అక్కకో చెల్లెలకో తమ్ముడికో వాళ్ళ నాన్నకో అమ్మకో కథ చెప్పినప్పుడు వాళ్ళు చెప్పడం వల్ల వాళ్ళ వొకాబులరీ అంటే వక్తృత్వ ప్రతిభ అభివృద్ధి చెందుతుంది. అంతేకాకుండా వాళ్ళ క్రియేటివిటీ డెవలప్ అవుతుంది, అంటే సృజనాత్మక శక్తి. అంతేకాకుండా వాళ్ళలోని స్టేజ్ ఫియర్ పోతుంది. వేదిక మీదకి వచ్చి 10 మంది ముందు కథలు చెప్పగలిగారు అనుకోండి, కథలు చెప్పగలిగినప్పుడు వాళ్ళకి స్టేజ్ ఫియర్ పోతుంది. స్టేజ్ ఫియర్ అంటే వేదిక మీదకి వచ్చి గంటల తరబడి ఉపన్యాసం దంచడం మాత్రమే కాదు, తరగతి గదిలో టీచర్ చెప్పిన విషయం అర్థం కాకపోతే టీచర్ నాకు ఇది అర్థం కాలేదు చెప్పండి అని అడిగే ధైర్యం, అది కూడా స్టేజ్ ఫియర్ లేకపోవడమే. అంచేత కథలు చెప్పే సంస్కృతి మళ్ళీ తిరిగి రావాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలు చెప్పే వాళ్ళు ఇళ్లలో లేరు, తాతయ్యలు అమ్మమ్మలు, వాళ్ళు ఓల్డ్ ఏజ్ హోముల్లో ఉంటున్నారు. అమ్మ నాన్న ఉద్యోగ బాధ్యతలతో ఉరుగులు పరుగుల మీద ఉంటున్నారు. ఇంకా పిల్లలనా వాళ్ళని చదువు 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 అని రుద్ది 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 వాళ్ళని ఒక యంత్రాలుగా తయారు చేసేస్తున్నాం. కథలు ఇంకెక్కడ చెప్తాం? అంచేత పెద్దవాళ్ళు దయచేసి వినండి, వీలు చేసుకొని మీరు రోజు కాసేపు పిల్లలతో గడపండి. అవకాశం ఉన్నప్పుడు చిన్న కథ చెప్పండి. వాళ్ళతోని సన్నిహిత సంబంధం ఏర్పడుతుంది, వాళ్ళ అనుబంధం ఏర్పడుతుంది, మీ మీద ప్రేమ పెరుగుతుంది. అంతేగాని తల్లిదండ్రులు ఎప్పుడు వస్తున్నారో ఎప్పుడు వెళుతున్నారో ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ ఎప్పుడు వస్తారో తెలియని పరిస్థితుల్లో పిల్లలు ఉండే అలాంటి సిచ్యువేషన్స్ ని మీరు క్రియేట్ చేయరు. అంచేత దయచేసి ఈ స్టోరీ టెల్లింగ్ అనేది ఒక మొక్కలో చెప్పేస్తానండి. స్టోరీ టెల్లింగ్, STORY, స్టోరీ టెల్లింగ్, TELLING, స్టోరీ టెల్లింగ్. ఎస్ అంటే సబ్జెక్ట్, ఏ సబ్జెక్ట్ మీద మనం మాట్లాడుతున్నామో చెప్తున్నామో ఆ సబ్జెక్ట్ ముందు దృష్టిలో ఉంచుకోవాలి. టీ అంటే టైం లిమిట్ ఉండాలండో దానికి. ఎందుకంటే రోజులు మా చిన్నతనంలో రోజుల తరబడి కథలు చెప్పేవాళ్ళు, కాశీ మధ్యలో కథలు. ఈ రోజుల్లో అలా కాదు, కట్టే కొట్టే తెచ్చేలాగా కథ చెప్పాలి. టైం లిమిట్ ఉండాలి. 1 నిమిషము 2 నిమిషాలు 5 నిమిషాలకి మించి కథ చెప్పకూడదు. అలాగే రాసే రచయితలు కూడా ఈ రోజులు చాలా పొడవైన కథలు రాస్తే చదివే ఓపిక జనానికి లేదు. అందుకనే టైం లిమిట్ ఉండాలి. ఎస్ అంటే సబ్జెక్టు, టీ అంటే టైం లిమిట్,
ఓ అంటే ఒరిజినాలిటీ, మీరు సొంత కథ రాయండి. పాత కథలను మళ్ళీ అదే పేర్లు మార్చి రాసేస్తే అది న్యాయంగా ఉండదు, కొత్త కథలు రావు. ఆర్ అంటే రేషనల్ థింకింగ్, హేతు దృక్పథం ఉండాలి మీరు రాసే కథల్లో. వై అంటే యూత్ఫుల్నెస్, అంటే ఎప్పటికప్పుడు కొత్తగా ఉండాలి. ఇంకా స్టోరీ అయిపోయింది. టెల్లింగ్, టీ అంటే టెక్నిక్, కథ చెప్పే టెక్నిక్ ఉండాలి. ఎదుటి వాళ్ళకి ఆసక్తి కలిగేలాగా, వాళ్ళు వినేట్టుగా వినాలనే ఆసక్తి కలిగేలాగా చెప్పాలి టెక్నిక్. అలాంటి టెక్నిక్ తెలియాలి. ఈ అంటే ఎంటర్టైన్మెంట్ వాల్యూ ఉండాలి. వినోదభరితంగా లేకపోతే పిల్లలు కథలు వినరు, పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా. అలాగే ఎల్ అంటే లాంగ్వేజ్ డెవలప్మెంట్, కథలు చెప్పడం వల్ల భాషాభివృద్ధి చెందుతుంది, వాళ్ళ వొకాబులరీ డెవలప్ అవుతుంది, అది దృష్టిలో పెట్టుకోవాలి. ఇంకొక ఎల్, అది లిజనింగ్ స్కిల్, వినికిడి శక్తి, అంటే వినడం అనే ఒక ప్రక్రియ వాళ్ళకి డెవలప్ అవుతుంది. అప్పుడు వినడమే గొప్ప కమ్యూనికేషన్ స్కిల్. ఐ అంటే ఇంట్రెస్ట్, ఎదుటి వాళ్ళకి ఆసక్తి కలిగే విధంగా కథలు చెప్పాల్సమండి. ఎన్ అంటే నాన్ కాంట్రవర్షియల్, వివాదరహితంగా ఉండాలి మీరు చెప్పే కథ కానీ మీరు రాసే కథ కానీ. అంచేత ఎందుకంటే వికలాంగుల్ని కించపరచడం, పేదవాళ్ళని కించపరచడం, అలాగే ఇంకా రకరకాలుగా కులాలు మతాలని ఎత్తి చూపడం, అలాంటి కథలు వివాదరహితంగా ఉండే కథలు రాయాలి. జీ అంటే గుడ్ ఎండింగ్, మంచి ముగింపు ఉండాలండి మీరు చెప్పే కథలోని, మీరు రాసే కథలోని ఉంటే అప్పుడు 4 కాలాల పాటు ఆ కథ నిలుస్తుంది. బాల సాహితీ రచయితలు ముందు కథలు వినడం నేర్చుకోండి చిన్నప్పటి నుంచి. అలాగే ఆ తర్వాత పెద్ద అయిన తర్వాత పిల్లలతో మెలగండి, వాళ్ళకి మంచి కథలు చెప్పండి. ఎవరైతే కథలు చెప్పగలుగుతారో వాళ్ళు కథలు బాగా రాయగలుగుతారు. పిల్లలతో ఎక్కువగా కలిసిమెలిసి ఉంటారో, వాళ్ళ మనస్తత్వాన్ని అర్థం చేసుకుంటారో వాళ్ళు చక్కటి కథలు రాస్తున్నారు. ఈ రోజుల్లో రాస్తున్న బాల సాహితీ రచయితలందరూ అద్భుతమైన కథలు రాస్తున్నారు. రెగ్యులర్ గా చూస్తున్నాము, ఈ వాట్సాప్లోను వాటిలోను చూస్తున్నాము. పత్రికలు తగ్గినా కూడా కథలు రాసే సంస్కృతి ఎక్కడ తగ్గలేదు, చదివే వాళ్ళు తగ్గలేదు. పుస్తక ప్రదర్శనలు పెడితే కొన్ని లక్షల రూపాయల పుస్తకాలు అమ్ముడవుతున్నాయంటే రీడింగ్ హ్యాబిట్ తగ్గలేదు. కానీ పిల్లలకి పెద్దలు ఆ కథల పుస్తకాలని చేరువ చేయాల్సిన అవసరం ఉంది. ఇది తల్లిదండ్రులు గమనించాలి. అందుకనే ఇప్పుడు మనం ఈ కథలు చెప్పే వాళ్ళు చాలా మంది మనకు కనిపిస్తున్నారండి. ఎందుకంటే ఇప్పుడు ఇటు విఆర్ శర్మ గారు అద్భుతమైన కథలు చెప్తున్నారు, ఎన్నవల్లి రాజమౌళి గారు, అలాగే డాక్టర్ సిరి, అటు వెళ్తే డాక్టర్ వి హరికిషన్, ముంజులూరి కృష్ణకుమారి గారు, డి సుజాతాదేవి, అలాగే ఆన్లైన్లోని వీడియోస్ లోని రావి రమ గారు, సౌజన్య గారు, దీపా కిరణ్ గారు, ఇలాంటి వాళ్ళు కథలు చెప్తున్నారు. ఇంకా ఎక్కువ మంది కథలు చెప్పేవాళ్ళు ముందుకు రావాలి అనేది నా ఉద్దేశం. ఇంకా అంతవరకు ఎందుకు, గరిపల్లి అశోక్ గారు పిల్లల కోసం వర్క్ షాప్స్ పెడుతున్నారు. మా బాల సాహిత్య పరిషత్ తరఫు నుంచి దాసరి వెంకటరమణ, పైడిమర్రి రామకృష్ణ, నేను అనేక పిల్లలకి కథా రచన, గేయ రచన వర్క్ షాప్స్ కండక్ట్ చేస్తున్నాము. స్టోరీ టెల్లింగ్ లోని వర్క్ షాప్స్ కండక్ట్ చేస్తున్నాం. అలాగే డాక్టర్ పత్తిపాక మోహన్ గారు ఇలాంటివన్నీ ఎంకరేజ్ చేస్తున్నారు. వీటన్నిటిని మనం చూసినప్పుడు చాలా ఆనందం కలుగుతుంది. ఈ సందర్భంగా మీకు అసలు నేను దాదాపు 25 ఏళ్లకు పైగా అంగన్వాడీ టీచర్స్ కి కథలు చెప్పాను. అలాగే ప్రీ స్కూల్ టీచర్స్ కి, అలాగే బిఈడి టీచర్స్ కి స్టోరీ టెల్లింగ్, లాంగ్వేజ్ డెవలప్మెంట్ మీద సెషన్స్ రిసోర్స్ పర్సన్ గా వెళ్ళి చెబుతా ఉన్నాను నేను. అంతవరకు ఎందుకు, కథలు చెప్పే సంస్కృతి మళ్ళీ రావాలనే కోరికతోని నేను 7 రోజుల పాటు భారతదేశంలో తొలిసారిగా తెలుగులో కథలు చెప్పే వర్క్షాప్, అంటే ఫెస్టివల్ లాంటిది 7 రోజులు కథాకేళి అనే పేరుతో నిర్వహించాను. 200 మంది అనేక రంగాల వాళ్ళు వచ్చి కథలు చెప్పారు. నేను ఊరుకుంటానా, చివరి రోజున 100 నిమిషాల్లో 100 కథలు చెప్పి వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశాను. ఈటీవీలో తెలుగు వెలుగులోని 80 వారాల పాటు కథ చెబుతాము కొడతారని నేను కథలు చెప్పాను. ఇలాగా అంతేకాకుండా ఈ కథలు చెప్పడం అనే ప్రక్రియ ముందుకు రావాలి. అందుకనే నేను క్లాస్ రూమ్ స్టోరీ టెల్లింగ్ ఫర్ టీచర్స్ అనే కాన్సెప్ట్ తోని అనేక జిల్లాల్లోని టీచర్స్ కి స్టోరీ టెల్లింగ్ మీద వర్క్ షాప్స్ కండక్ట్ చేశాను. టీచర్లు పాఠాలని కథలుగా చెబితే పిల్లలకు బాగా బుర్రకెక్కుతాయి అనేది నా నమ్మకం. చివరిగా మీకు మ్యాజిక్ తో ఒక చిన్న కథ చెప్పి ముగిస్తాను. నా దగ్గర ఒక పేక ముక్క ఉంది. ఈ లాక్డౌన్ లో చాలా మంది ప్లేయింగ్ కార్డ్స్ ఆడుకుంటూ ఉన్నారు. అది డబ్బులు పెట్టి ఆడితే జూదం అవుతుంది.
సరదాగా ఆడితే పర్లేదు. అందుకని ఈ జూద ప్రవృత్తిని మనం దూరం చేసుకోవాలి. పాండవులు జూద ప్రవృత్తి వల్ల అడవులు పట్టుకుపోయారు. నలమహారాజు కూడా అడవులు పాలయ్యారు. అందుకనే ఇలాంటి చెడ్డ అలవాటిని మనం ఏం చేయాలి? కాల్చి పారేయాలి. చూడండి జాగ్రత్తగా, 1 2 3 4 అంటే అగ్గిపెట్టే. ఈ అగ్గిపెట్టుతోని ఆ చెడ్డ అలవాటిని కాల్చి పాడేయాలి. అంచేత అందరికీ నమస్కారం చేస్తూ, ఇలాంటి మంచి అవకాశం నాకు కలిగించినందుకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల యూనివర్సిటీ కర్నూలు వారికి ఈ అంతర్జాల సదస్సు బాల సాహిత్యం సమాలోచన పెట్టి బాల సాహితీ రచయితలందరికీ ఒక అద్భుతమైన వరాన్ని ఇచ్చారు. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే యజ్ఞశేఖర్ గారికి, డాక్టర్ వింధ్యవాసినీదేవి గారికి, డాక్టర్ రాము గారికి మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ, కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. రమణ గారు చాలా అద్భుతంగా ప్రసంగించారు. మీకు ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే చివరిలో కథతో ప్రారంభించి మ్యాజిక్ తో ముగించారు. తర్వాత స్టోరీ టెల్లింగ్ గురించి కూడా ఒక మంచి అద్భుతమైనటువంటి ఒక అబ్రివేషన్ ఒకటి ఇచ్చారు. చాలా సంతోషం. అదే విధంగా మేము అంటే ఇప్పటికి కథలు మీరు చెప్పినట్టుగా కథలు చెప్పేవాళ్ళు తగ్గిపోయారు, వినేవాళ్ళు తగ్గిపోయారు. తర్వాత ఇంకా అంతా ఇయర్ ఫోన్స్, హెడ్ ఫోన్స్ వచ్చేసి తర్వాత అవి చెవులు మూసుకొని కూర్చుంటున్నారు. కాబట్టి ఇది ఒక రకంగా మనం వినేటువంటి మన ఇక్కడ ఉన్నటువంటి సమావేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అంటే తాత అవ్వలతో అంటే గ్రాండ్ పేరెంట్స్ తో పిల్లల్ని కూర్చోబెట్టడానికి సమయాన్ని కేటాయించమని చెప్పే మంచి మాటతో మీరు ముగించారు. ధన్యవాదాలు సార్. తర్వాత రెండవ పత్ర సమర్పణలు డాక్టర్ లక్ష్మీనారాయణ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారా? సార్. లక్ష్మీనారాయణ రెడ్డి గారు మీ పత్ర సమర్పణ తెలుగులో బాల సాహిత్యం సార్. తెలుగులో జనరలైజ్ చేశారు. తెలుగులో బాల సాహిత్యం సింపుల్ మొత్తాన్ని మీరు వెబినార్ టైటిల్ అదే. కాబట్టి మీరు మీ 5 నిమిషాలు తీసుకోండి, ఎందుకంటే మీ టాపిక్ చాలా లెంగ్తీ టాపిక్. అవును సార్. తెలుగు సాహిత్యంలో బాల సాహిత్యము ఒక ప్రత్యేకమైనటువంటి ఒక సాహిత్య ప్రక్రియ. చిన్న పిల్లలకు కథలు, గేయాలు వినడము, పాడడము ఎంతో ఇష్టము. సాధారణంగా ప్రతి వ్యక్తి బాల్యము ఆటపాటలతో ఆనందంగా గడిచిపోతూ ఉంటుంది. కథలు, గేయాలు బాలల మనోవికాసానికి తోడ్పడతాయి. అందువల్ల తల్లులు తమ పిల్లలకు ఉగ్గుపాలతో పాటు గేయాలను పాడి వినిపిస్తారు. అలాంటి పాటల్లో లాలి పాటలు, జోల పాటలు ముఖ్యమైనవి. అయితే తెలుగులో బాల సాహిత్యము ఎప్పుడు పుట్టిందో ఖచ్చితంగా చెప్పడానికి ఆధారాలు అయితే లభించలేదు. అయితే అతి ప్రాచీన నాగరికత అభివృద్ధి చెందుతున్నటువంటి కాలంలో పుట్టిండొచ్చు. ప్రాచీన బాల సాహిత్యం బాలలను ఉద్దేశించి చెప్పిందే కానీ వాళ్ళు అభ్యసించడానికి చెప్పింది మాత్రం కాదు. పిల్లలను ఆడించడానికో నిద్రపుచ్చడానికో ఈ బాల గేయ సాహిత్యము ఉపయోగపడుతుంది. అయితే ఏ వయసు వారికి ఆ వయసుకు సంబంధించినటువంటి అభిరుచులు ఉన్నట్లే చిన్న పిల్లలకు కూడా తమ వయోపరిమితిని అనుసరించి వివిధ బాల సాహిత్య ప్రక్రియలపై ఆసక్తిని చూపుతారు. ఉదాహరణకు 5 ఏళ్ల లోపు పిల్లలు ఎక్కువగా ఇంట్లో తల్లితో గడుపుతూ ఉంటారు, వాళ్ళ పరిసరాల్లోనే గడుపుతూ ఉంటారు అన్నమాట. ఈ పిల్లలు తల్లి పాడేటువంటి జోల పాటలు, లాలి పాటలు వినడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు. 5 సంవత్సరాల నుండి 10 సంవత్సరాలు వయసు కలిగినటువంటి వీళ్ళు చదువుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళు భాషా సంబంధమైనటువంటి జ్ఞానాన్ని పెంపొందించుకుంటారు. కాబట్టి ఈ దశలో వాళ్ళు గేయాలను, కథలను అర్థం చేసుకోగలుగుతారు. ఈ దశలో పిల్లలకు మనము నీతి కథలు, పశుపక్షాదుల పాత్రలు కలిగినటువంటి కథలు వాళ్లకు ఎంతో కుతూహలాన్ని కలిగిస్తాయి. నీతి కథలతో పాటు సాహస గాథలు విని వాళ్ళు ఏదో సాధించాలన్నటువంటి ఉత్సాహాన్ని, యుక్తి కథల ద్వారా వాళ్ళు ఉపాయాలను, హాస్య కథల ద్వారా వినోదాన్ని గ్రహిస్తారు. అలాగే 11 సంవత్సరాల నుండి 15 సంవత్సరాల బాలలు బాల సాహిత్యాన్ని తమంతట తామే చదివి అర్థం చేసుకుంటారు. కాబట్టి పఠన సాహిత్యము ఈ దశలో బాలల్లో మానసిక వికాసాన్ని కలిగిస్తుంది. ఈ దశలోని బాలలకు పుస్తకాల్లోని కథలను చదివేటట్టు దేశభక్తుల
చేయాలా. ఈ విధంగా బాలల జీవితంలో పరిపూర్ణమైనటువంటి వ్యక్తిత్వాన్ని, మానసిక వికాసాన్ని పెంపొందిస్తున్నటువంటి ఈ బాల సాహిత్యం యొక్క వికాసాన్ని తెలుసుకుందాం. బాల సాహిత్యము ప్రాచీన దశలో అంటే నన్నెచూడని, కుమార సంభవంలో పార్వతీదేవి బాల్యవర్ణన, ఆ తరువాత పాల్గురికి సోమనాథుని పండితారాధ్య చరిత్రలో జోలపాట, ఆ శ్రీనాథుని పల్నాటి వీర చరిత్రలో బాలచంద్రులు ఆడిన ఆటలు, తాళపాక కవుల సంకీర్తనల్లో బాలగేయాల ప్రసక్తి ఉందన్నమాట. అంటే చందమామ రావు, జాబిల్లి రావు, ఆ ఆ విధంగా ఆ ప్రాచీన సాహిత్యంలో కూడా ఈ విధమైనటువంటి ఈ బాల గేయాలకు సంబంధించినటువంటి సమాచారం ఉంది. అయితే ఇంకా మనము 19వ శతాబ్ది ఉత్తరార్థంలో ఆయన గజ్జెల రామానుజనాయుడు బాలల కోసం సతీ హిత సంగ్రహము, బాలబాలికల కోసం వివేక సంగ్రహము రాశారు. ఈ గ్రంథాల్లో భాష కఠినంగా ఉండడం వల్ల కందుకూరి వీరేశలింగం గారు ఏం చేశారంటే సరళ భాషలో బాల సాహితీ రచనలు చేశారన్నమాట. ఆ కందుకూరి వీరేశలింగం గారు సరళ భాషలో రచనలు చేయడం వల్ల బాల సాహిత్యంలో ఆధునిక దశ ప్రారంభమైంది. ఈ వీరేశలింగం పంతులు గారు ఇంగ్లీష్ లో ఉన్నటువంటి ఈ కథలను నీతి కథామంజరి పేరుతో తెలుగులోకి అనువదించి ఆయన 2 సంపుటాలుగా ప్రచురించారన్నమాట. తర్వాత ఆయన నీతి కథలు కూడా రాశారు. అలాగే కనుదురిగా, బాదంకాయ, ఒరికంకులు, బ్రాహ్మణి, ముంగిస, పరోపకారం అనే చిన్న కథలను రాశారు. ఆ తర్వాత గురజాడప్పారావు కూడా లవణరాజు కళ, కన్యక, పూర్ణమ్మ, డామస్ పితియన్ అనేటువంటి బాలగేయాలను రాశారు. తర్వాత వాబెలకలం సుబ్బారావు గారు బాలబాలికలకు ఆరోగ్య విషయాలను గురించి చెప్పేటువంటి కుమారి హితచర్య దాన్ని సరళ భాషలో రాశారు. వీరు ఆర్య కథానిధి పేరుతో కథలను 8 భాగాలుగా ఆయన ప్రచురించారనమాట. ఈ ఆధునిక బాల సాహిత్య ఈ వికాస దశలో అంటే పెద్దల సహాయం లేకుండా బాలలే కథలు చదివి అర్థము చేసుకోగలిగినటువంటి సాహిత్యము వికాస దశలో వెలువడింది. ఈ దశలో గిడుగు సీతాపతి, సింతా దీక్షితులు వీళ్ళు బాల సాహిత్యోత్తరణకు ఎంతో కృషి చేశారనమాట. ఇక్కడ గిడుగు ఈయన 1940లో భారతీ సంపాదకత్వంలో చేరిన తర్వాత బాలానందం శీర్షిక బాలల కోసం 2 పుటలు కేటాయించి ఈ బాల సాహితీ రచనలను ప్రోత్సహించారనమాట. అలాగే చింతా దీక్షితులు వాళ్ళు కూడా బాల సాహిత్యానికి ఎంతో ఇతోధికంగా కృషి చేశారు. తర్వాత వాళ్ళలో కవికొండలరావు, టేకుమల్ల నాగేశ్వరరావు గారు, నాల్రా చిరంజీవి గారు, న్యాపతి రాఘవరావు గారు, కామేశ్వరి గారు, పి నరసింహారావు గారు, ఉత్పల సత్యనారాయణ, కేశవ, ఏడిద కామేశ్వరరావు, ఆ తర్వాత రెడ్డి రాఘవయ్య, వక్కలంతం లక్ష్మీపతిరావు గారు, డాక్టర్ వెలగ వెంకటప్పయ్య గారు, మద్దా విశ్వనాథం గారు, వీళ్ళందరూ ఇంకా చాలా మంది ఉన్నారు. వీళ్ళంతా బాల సాహిత్యాన్ని చాలా పరిపుష్టం చేశారు. అలాగే చొక్కవరపు వెంకటరమణ గారు, తర్వాత దాసరి వెంకటరమణ గారు, నెల్లూరుకు చెందినటువంటి గంగిశెట్టి శివకుమార్ గారు, తర్వాత వేహరం ఉమామహేశ్వరరావు గారు, ఇట్లా శివం ప్రభాకర్ రావు గారు, మాచిరాజు కామేశ్వరరావు గారు, వీళ్ళందరూ ఈ బాల సాహిత్యం సంబంధించినటువంటి రచనలు చేస్తూ బాల సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు. అలాగే పత్రికల్లో జన వినోదిని, తర్వాత వివేకవతి, అనసూయ, ఆంధ్రపత్రిక, ఇట్లా పత్రికలు బాలల కోసమే కొన్ని పత్రికల్లో శీర్షికలు పెట్టి బాల కథలను, బాల కథా గేయాలను ప్రచురించాయి. తర్వాత వచ్చినటువంటి బాల, చందమామ, బాలమిత్ర, బొమ్మరిల్లు, బుజ్జాయి, బాలభారతి, చిన్నారి లోకం, వసంత బాల, ఈ విధంగా పిల్లల పత్రికలు చాలా వచ్చి ఆ పత్రికలు ఏం చేశాయంటే పిల్లల సాహిత్యాన్ని, కథా సాహిత్యాన్ని బ్రహ్మాండంగా వెలుగులోకి తీసుకొచ్చి కథా రచనల్ని ప్రోత్సహించాయి. ఆధునిక కాలంలో గమనించినట్టయితే ఒక బాలల అకాడమీ అది బాల సాహిత్యానికి ఎంతో సేవ చేసింది. ఆ అకాడమీ ఏర్పడడానికి కారకులు న్యాపతి రాఘవరావు గారు, కామేశ్వరి గారు. వీళ్ళు కథలతో పాటు బాల సాహిత్యంలోని వివిధ ప్రక్రియల్లో రచనలు చేశారు. అలాగే వెలగా వెంకప్పయ్య గారు తన జీవితాన్నే గ్రంథాలయాలకు అంకితం చేశారు. పిల్లల కోసం అనేక వైజ్ఞానికమైనటువంటి కథలు రాశారు. ఈయన మొదటిసారిగా డాక్టరేట్ చేశారు అనమాట. అలాగే ముగించడానికి ప్రయత్నం చేయండి సార్. సార్ 2 నిమిషాలు అయిపోతుంది అంతే. బాలల అకాడమీలో ఉద్యోగం నిర్వహిస్తూనే చొక్కపు వెంకటరమణ గారు ఆయన బాల సాహిత్యానికి ఎనలేని కృషి చేశారు. అలాగే చిన్నపిల్లలకు సంబంధించినటువంటి గేయాలు, కథలు రాసి పుస్తకాలు ప్రచురించారు. బాల సాహితీ పరిషత్ కార్యదర్శిగా ఉంటూ బాల సాహిత్యానికి సేవ చేస్తూ ఉన్నారు. వీరే కాకుండా దాసరి వెంకటరమణ, ఆయన చందమామ, బొమ్మరిల్లు,
అలాంటి పత్రికల్లో పిల్లల కథలను రాశాడు. సొంతంగా కూడా పిల్లల కథను ఆయన ముద్రిస్తూ ఉన్నారు. అలా ముద్రించబడినటువంటి పుస్తకాల్లో అమ్మ మనసు పుస్తకానికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వల్ల పురస్కారం కూడా లభించింది. అలాగే 40 సంవత్సరాలుగా ఈ చందమామ, బుజ్జాయి, బొమ్మరిల్లు, బాలమిత్ర వంటి పిల్లల పత్రికలో ఎన్నో కథలు రాసినటువంటి గంగిశెట్టి శివకుమారు ఈ బాల సాహిత్యంలో ఎంతో కృషి చేస్తున్నారు. వీరు ఈయన మూన్ బీమ్ అనే పుస్తకాన్ని అమెరికాలోని పిల్లల కొరకు ఇంగ్లీష్ లో రచించారు. ఆ తర్వాత భీమేశ్వరరావు గారు కథలు, గేయాలు రాస్తూ ఉన్నారు. ఆ తర్వాత మాచిరాజు కామేశ్వరరావు గారు, గవ్వల నిర్మలాదేవి గారు, ఊర్లే నాగేశ్వరరావు గారు, వీరందరూ చందమామ పత్రికలో ఎన్నో కథలు రాశారు. ఈ విధంగా బాల సాహిత్యాన్ని ఎందరో కవులు, ఎందరో కథా రచయితలు, కొన్ని సంస్థలు ఎంకరేజ్ చేస్తూ ఈ బాల సాహిత్యాన్ని ముందుకు నడిపిస్తూ ఉన్నాయి. ఈ బాల సాహిత్యంలో ఆ రచనలకు ఉత్తమమైన బహుమతులు కూడా అందిస్తున్నాయి. అట్లా వాటిల్లో తెలుగు భాషా సమితి, తర్వాత భారత ప్రభుత్వం, భారత ప్రభుత్వ విద్యాశాఖ, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ, కేంద్ర సాహిత్య అకాడమీ, ఆ తర్వాత శ్రీ నారాయణశెట్టి కళాపీఠం పార్వతీపురం వాళ్ళు, రావురి భరద్వాజ కళాపీఠం చిలకలూరుపేట వాళ్ళు, దక్షిణ భారత తెలుగు సంక్షేమ సంఘం చెన్నై వాళ్ళు, ఇట్లా ఈ తెలుగు సాహిత్యాన్ని ప్రోత్సహించడానికి వీళ్ళు రకరకాలైనటువంటి బాల సాహిత్య ప్రక్రియల్లో ఉన్నటువంటి వాటికి అవార్డులు ఇస్తే అవి బాల సాహిత్యాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఇలా తెలుగులో బాల సాహిత్యం చాలా మంది రచయితలు, సంస్థల కృషి ఫలితంగా అభివృద్ధి చెంది తెలుగు సాహిత్యంలో ఒక ప్రత్యేక శాఖగా విస్తరించింది అనడంలో ఎటువంటి సందేహము లేదు. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి సదస్సు డైరెక్టర్ వింధ్యవాసిని గారికి, సెషన్ అధ్యక్షులు యజ్ఞశేఖర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ప్రసంగాన్ని ముగిస్తున్నాను సార్. లక్ష్మీనారాయణ గారు నమస్కారం. అంటే తీసుకున్నటువంటి మీది చాలా సమగ్రమైన చెప్పాల్సినటువంటి విషయం ఎంతో ఉంది. అయితే మీరు సకాలంలో ముగించారు. కొద్దిగా సమయం 1-2 నిమిషాలు ఎక్స్ట్రా తీసుకున్నప్పటికీ, అంటే బాలకథ సాహిత్యం అంటే మీరు దాదాపు కొన్ని ఎన్నో వాల్యూమ్స్ ఉన్నది. దాన్ని సరైన సమయంలో మీరు ముగించినందుకు, మరి చక్కని సందేశాన్ని మీ పత్ర సమర్పణ ద్వారా తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. తర్వాత రాజా జయచంద్రన్ గారు ఉన్నారా? శ్రీ రాజా జయచంద్రన్ గారు ప్రస్తుత సమాజంలో బాల సాహిత్యం ఆవశ్యకత గురించి వివరించడానికి రాజా జయచంద్రన్ గారు ప్రస్తుత సమాజంలో బాల సాహిత్యం ఆవశ్యకత అనేటువంటి అంశాన్ని గురించి ప్రస్తావించడానికి పత్ర సమర్పణ చేయడానికి వస్తున్నారు. ఉన్నారా? లేరనుకుంటా. సరోజినీ దేవి గారు, సరోజినీ దేవి గారు ఉన్నారా? సరోజినీ దేవి గారు, నాగేశ్వరరావు గారు ఉన్నారా? పరిశోధక విద్యార్థి. ఉన్నాను సార్. నాగేశ్వరరావు గారు ఉన్నారా? అవునాను సార్. మీరు మీ మొత్తం విషయాన్నంతా కూడా దాదాపు 5 నిమిషాల్లో సంక్షిప్తంగా తెలియజేయాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. సమయం ఎందుకంటే 4 గంటల 15 నిమిషాలకు పూర్తి చేయమని ఒక ఆర్డర్ వచ్చింది మేడం గారి దగ్గర నుండి, కాబట్టి తొందరగా పూర్తి చేయడం. నా పేరు పంపూర్ నాగేశ్వరరావు అండి. నేను ఆంధ్ర విశ్వకళా పరిషత్తులో పరిశోధక విద్యార్థిగా ఉన్నాను. నా యొక్క అంశం ఏంటంటే, సార్ వినిపిస్తుందండి? నా యొక్క పత్రికా శీర్షిక అంశము ఆంధ్రప్రదేశ్ లో జరిగిన బాల సాహిత్య వికాసం అనే శీర్షికన పత్ర సమర్పణ చేశాను. పరిశోధన మరియు కార్యయోగం దృష్టిలో ఉంచుకొని నా యొక్క అంశాన్ని రేఖామాత్రంగా పరిచయం చేస్తాను. ఆధునిక తెలుగు సాహిత్య వికాస దశలో చెప్పుకోదగిన ఒక సాహిత్య ప్రక్రియ ఒకటి ఉంది, అది బాల సాహిత్యం. ఈ సాహిత్యాన్ని ఒక ప్రక్రియ భేదంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే అన్ని సాహిత్యాల మాదిరిగానే తెలుగు బాల సాహిత్యం కూడా గేయ రూపంగాను, కథ రూపంగాను, నల రూపంగాను,
ఇంకా నాటికల రూపంగాను చాలా రూపాలుగా ఇది ఒక వికసించడం జరిగింది. బాల సాహిత్యానికి సంబంధించి మొట్టమొదటిసారిగా మనకు మనువు రాసిన మనుస్మృతిలో మనకు దర్శనమిస్తుంది. దానిలో వల సంచలనే వలతీతి బాల అని మనువు బాల యొక్క శబ్దానికి నిర్వచించి చెప్పారు. తర్వాత అమరసింహుడు రాసిన అమరకోశంలో బలప్రాణని బలతి అల్పపాయన అని చెప్పేసి లింగభట్టు అమరకోశానికి రాసిన వ్యాఖ్యానంలో చెప్పి ఉన్నారు. అంటే అల్పాయాసంతో బతికేవాడు బాలుడని, సుఖంగా శాంతంగా ఎటువంటి ఒత్తిడు దిగులు లేకుండా బతికేవాడు బాలుడని లింగభట్టి గారి మతము. దీనిని బట్టి బాలుడు లేక బాలిక అంటే మొదటి నుంచి 15 సంవత్సరాల లోపల ఉండే వారిని మనం బాలికలుగా చెప్పవచ్చును. ప్రస్తుత నా యొక్క పరిశోధన వ్యాసంలో తెలుగు దేశంలో జరిగినటువంటి బాల సాహిత్య వికాసాన్ని, అంటే కథా రూపంలో వచ్చిన సాహిత్యాన్ని, నవల రూపంలో వచ్చిన సాహిత్యాన్ని అన్నిటిని కూడా ఓన్లీ వాళ్ళకి గ్రంథాలు మాత్రమే పరిచయం చేయడానికి అనుకుంటున్నాను. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో జరిగిన బాల సాహిత్య వికాసాన్ని అది చాలా ఎక్కువ విస్తృతి కలిగింది. దాటిని ఒక 2, 3, 4 పేజీల వ్యాసంలో చెప్పడానికి సమగ్రంగా సరిపోదు. ఎందుకంటే ఆ వ్యాసంలో అన్ని అంశాలు కూడా చర్చించినట్లయితే అవి కత్తి మీద సోమ లాంటిదే. ఎందుకంటే ఇది విభిన్న ప్రక్రియలతో కూడింది కాబట్టి అన్ని అంశాలు చెప్పలేము. ప్రముఖంగా చెప్పినట్లయితే మనకు తెలిసినంత వరకు పిల్లలకు సంబంధించిన జోలపాటలను మొట్టమొదటిసారిగా మనకి పాడుకూరి సోమనాథుడు గారు పేర్కొన్నారు. పాడుకూరి సోమనాథుడు గారు బెజ్జమహాదేవి చేత జోసరుచు సన్నితబాడు అనే ఒక గేయ రూపంలో, అంటే అది ద్విపదలో ఉంది, బెజ్జమహాదేవి చేత శివుని గురించి పలికించారు. మనకు తెలిసినంత వరకు ప్రాచీన తెలుగు సాహిత్యంలో మొట్టమొదటి జోలపాటగా ఇదే భావించవచ్చు. దీనికంటే ముందు ఉందో లేదో చెప్పడానికి నా దగ్గర ఆధారాలు లేవు. నెక్స్ట్ అంతేకాకుండా ఈ బాలల గురించి మరియు ప్రాచీన కాలంలో ఆడుతున్న ఆటల గురించి కూడా తర్వాత ఎర్రన హరివంశంలోను, నాచన సోమన ఉత్తరవంశంలోను, శ్రీనాథుడు పల్నాటి వేయ చరిత్రలోను, పోతన భాగవతంలోను, అనంతమర్చిన భోజరాజ్యంలోను, కరే గోప్రజ సింహాసన దత్రంలో కూడా బాల సాహిత్య ఛాయలు కూడా మనకు దర్శనమిస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడ కొన్ని ఆటలు పేర్లు చెప్తాను. పాడుకూరు సోమనాథుడు కందనగుడి, గుడిగుంజలాట, చప్పట్లు, దాగుడు మోదరాట మరియు నాచన సోమనాథుడు ఉప్పనబట్టి, గిల్లెదండ మొదలైన ఆటలు, శ్రీనాథుడు బాలచంద్రునితో ఆడించిన గుమ్మడికాయలాట, పోకలాట, రోకల కుప్పలాట మొదలైన ఆటలు పేర్కొన్నాడు. ఇక్కడ ఆటల గురించి ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే మానసిక వికాసానికి, బాలల వికాస వివేచనకు ఆటలు మానసిక ప్రశాంతతను చేకూరుస్తాయి. ఇప్పుడు మనకు ఉన్న పాఠశాలలో కూడా ఒక పూట క్రీడల గురించి కూడా మనకి పెట్టడం జరుగుతుంది. కాబట్టి సందర్భానుసారంగా ప్రాచీన కాలంలో బాలల గురించి పేర్కొన్న ఆటల గురించి కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. అంతే ఒక 2 నిమిషాల్లో ముగిస్తానండి. తర్వాత తాళపాక వంశము బాలగేయాలకు పంట పొలం లాంటిది. వీరిలో అన్నమాచారులు మొట్టమొదటిసారిగా పెరుగుదిగిన వారు. ఈయన బాలగేయాలకు మణిపోస వంటి చందమామే రావే జాబిల్లి రావే అనే గేయము రాశారు. ఇదే ప్రాచీన తెలుగు సాహిత్యంలో బాలలకు సంబంధించి అసలు సిసలైన బాలగేయం అని చెప్పవచ్చును. ఇదే ఇలా చెప్పుకుంటూ పోతే చాలా గేయాలు ఉన్నాయి. అవన్నిటిని కూడా ఇక్కడ చెప్పుకోవడానికి మనకు సమయభావం ఉంది కాబట్టి చెప్పుకోలేకపోతున్నాను. భారతదేశం కథలకు నిలయము. ఈ కథల వల్ల పిల్లల ఊహా నిర్మిత శక్తి, జ్ఞానము, లోకరీతిని పెంపొందడానికి దోహదం చేస్తాయి. ఉదాహరణకు సంస్కృత సాహిత్యంలో పేరుగాంచిన విష్ణు శర్మ గారు పంచతంత్రము అనే కథలు రాశారు. వాటిల్లో పశుపక్షాదులను పాత్రలుగా గ్రహించి లోకరీతిని పిల్లల అంటే అభివృద్ధికి మరియు సమయం వచ్చిన ఆపత్కాల పరిస్థితులు ఎదురైనప్పుడు ఎట్లా ఎదుర్కోవాలి అనే కథలు కూడా వాటిని జంతువుల రూపేణ మనుషులకి అన్వయించే విధంగా కథలు రాసి తద్వారా పిల్లల్లో నైతిక ప్రవర్తనను పెంపొందించడానికి కృషి చేశారు. దీన్ని ఆధారంగా చేసుకొని తెలుగు సాహిత్యంలో అంటే
తెలుగులో చెన్నేశ్వరి గారు నీతి చంద్రికలోను, కందుకూరి వీరేశలింగం గారు పంచతంత్ర కథలోను మనకు అనువాదం చేస్తారు. ఇవి కూడా చెప్పుకోదగినవి. ఇంకా సార్ ఇంకా సమయం ఉందండి? లేదు, దాదాపు ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్నారు. మీరు సమయం చేసండి సార్, అంటే ముగింపు రండి. సరే సార్, అయితే అసలు విషయానికి వచ్చేస్తానండి. చివరికి వచ్చేస్తాను, అంటే సమీపం ఉంది కాబట్టి. అంటే ఈ బాల సాహిత్యంలో కథలు, నవలల గురించి, నాటకాల గురించి చాలా గ్రంథాలు వచ్చాయి, చాలా పుస్తకాలు వచ్చాయి. మంచి విషయమే. రాము గారు అవి ఇప్పుడు నేను చెప్పడానికి సమయం లేదు సార్. అంటే ప్రస్తుత కాలంలో యాంత్రికమవుతున్న బాల జీవితాలకు సృజనాత్మక ఆలోచనలు రేకించడానికి సంబంధించిన బాల సాహిత్యం రావడానికి ఎంతైనా ఆస్కారం ఉంది. ఆ విధంగా బాల సాహిత్యవేత్తలు మరియు బాల సాహిత్య సంస్థలు, నెక్స్ట్ ఇంకా చెప్పుకోవాలంటే సంస్థలు, అకాడమీలు కూడా కృషి చేయాల్సిన ఎంతైనా ఉంది. ప్రస్తుత కాలంలో ఉదాహరణకు తెలుగుదేశం సంబంధించి వస్తే తెలుగు అకాడమీ ఉంది. బాల సాహిత్యం సంబంధించినంత వరకు ఇప్పుడు కృషి జరగలేదు. అదేవిధంగా తెలుగు అకాడమీలు, ఈ బాలల అకాడమీలు కూడా బాల సాహిత్యం సంబంధించి ఈ రాసిన రచయితలు వారి యొక్క గ్రంథాలను, వారి పుస్తకాలను, కథలను ఒక సంపుటంగా లేదా పుస్తకాలుగా సేకరించి అందిస్తే పాఠక లోకానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మరియు ఆ బాల అకాడమీల గురించి చెప్పుకున్నాము. నెక్స్ట్ పత్రికలు కూడా బాల సాహిత్యానికి కృషి చేయాలి. ఈ రాసిన రచయితలు పత్రికల్లో రచనలు రావడం వల్ల వాటిని తల్లిదండ్రులు చదివి ఆ యొక్క కథల్లోని, ఆ గేయాల్లోని మాధుర్యాన్ని పిల్లలకు చెప్పి, తద్వారా పిల్లల్లో సత్ప్రవర్తన రావడానికి ఎంతైనా సరే ఇది దోహదం చేస్తుంది. అంతే సమయం కూడా తల్లిదండ్రులు పిల్లల్ని కేటాయించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది యాంత్రిక జీవితము. మనిషిలా కాకుండా యంత్రంలో పనిచేస్తున్నాడు, యంత్రంలో పరిగెడిపోతున్నాడు. కాబట్టి ఆ సమయం కూడా దొరకట్లేదు. కాస్త రోజుకి ఒక గంట అయినా సరే పిల్లలతోని గడిపి, రోజుకి ఏదో ఒక మంచి అంశాన్ని పిల్లలకి బోధినట్లయితే తద్వారా ఆధునిక కాలంలో పిల్లలకు కొంత వికాస వివేచనకు ఉపయోగపడుతుంది, వాళ్ళు వేస్తుంది. ఇంకోటి, పత్రికల్లో వచ్చే శైలి కూడా వ్యవహారికంగా, అంటే అమ్మ మాట ఎంత మధురంగా ఉంటుందో, ఉంటుందో, సమయం లేదు అయిపోయింది, ఎందుకంటే ఇంకొక ఉంటుందో అలా ఉండాలి. అంటే భాషా రచయితలు కూడా వారి యొక్క శైలి కూడా చాలా సుకుమారంగా ఉండాలి. అండ్ ఆ శైలి అనేది కాకరకాయ రాసంలో కాకుండా పంచదార పాకంగా ఉండాలని నేను భావిస్తున్నాను. ఇక్కడ వెలగ వెంకటప్పయ్య గారు చెప్పిన ఒక మాట చెప్పి ముగిస్తున్నాను. బాల సాహిత్యం తీయని మామిడి పుండుల అపాత మధురంగా ఉండాలి. చెప్పవలసిన విషయము పండు ఒలిచి చేతిలో పెట్టినట్టు ఉండాలి. తికమకులు పనికిరావు, సూటిగా ఉండాలి, భాష సరళంగా ఉండాలి, లలితంగా ఉండాలి అని ప్రముఖ బాల సాహిత్యవేత్త వెలగ వెంకటప్పయ్య గారు మాటలు ఎంతైనా సరే మనం గుర్తు చేసుకోవాలి. ఇదే విషయాన్ని మన బాల సాహిత్యవేత్తలు, రాసేవాళ్ళు అందరూ కూడా గుర్తిరిగి రచనలు చేస్తే బాగుంటుందని అభిప్రాయం. సార్ మీరు చెప్పారు కదా సార్, సమయం లేదని. లేదంటే ఇంకా చాలా ఉందండి. ఎందుకంటే మీది తీసుకున్నటువంటి ఆంధ్రదేశంలో బాల సాహిత్యం గురించి జరిగినటువంటి విషయాలన్నిటి మీద మాట్లాడాలంటే దాదాపు రోజులు పడతాయి. చాలా చక్కగా ప్రసంగించినటువంటి పరిశోధక విద్యార్థి నాగేశ్వరరావు గారికి చేసినటువంటి ఆంధ్రప్రదేశ్లో జరిగిన బాల సాహిత్య వికాసం అనే అంశం మీద చక్కగా ప్రసంగించినటువంటి నాగేశ్వరరావు గారికి ధన్యవాదాలు. అదేవిధంగా పరిశోధక విద్యార్థులు కూడా ముందుకు వచ్చి మీరు కూడా మంచి పత్రాలు సమర్పించారు. ఇంకా తర్వాత పరిశోధక విద్యార్థి నన్నయ్య విశ్వవిద్యాలయం నుండి రామస్వామి గారు బాల సాహిత్యంలో నీతి కథలు అనేటువంటి అంశం మీద ప్రసంగించవలసిందిగా 5 నిమిషాలు తీసుకుంటే ఉన్నారా? తర్వాత పరిశోధక విద్యార్థి వెంకటస్వామి గారు ఉన్నారా? లేదంటే శ్రీదేవి గారు మాట్లాడతారు చివరిగా. శ్రీదేవి సార్ ఉన్నాను సార్ లైన్ లో. శ్రీదేవి గారు, మీరు మాయా కంబళి కథ, మానవ స్వభావ చిత్రణ అనేటువంటి అంశం మీద మీరు
మాట్లాడవలసిందిగా పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం మీరు పరిశోధన విద్యార్థిని. సభా సరస్వతికి నమస్కారం. జానపద కథలు మన వారసత్వ సంపద. తరతరాలుగా ఇవి మౌలికంగా ఒకరి నుంచి ఒకరికి సంక్రమిస్తూ పిల్లలను పెద్దలను ఆనందాశ్చర్యాలు ముంచెత్తుతున్నాయి. ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమయ్యాక, టీవీలు నట్టింట్లో కొలువు తీరాక, ప్రాపంచీకరణ పల్లెల్ని కబలించడం మొదలుపెట్టాక, అమ్మమ్మలు తాతయ్యలు చిన్నారులకు దూరమయ్యాక, పెద్దలు పిల్లలు మార్కుల మాయాజనంలో ఇరుక్కొని పోయాక, సంపాదించడమే ఏకైక విలువగా అవతరించాక ఈ కమ్మని కథల ఖజానా నెమ్మదిగా తరిగిపోసాగింది. మమ్మీ డాడీ సంస్కృతి పెరగడంతో ఈ కథ చితక పద్యాలు మరుగున పడిపోయాయి. పిల్లలకు కథలు చెప్పే అలవాటు మోటుగాను వెగటుగాను మారిపోయింది. అంతేకాకుండా పిల్లలకు కథలు చెప్పే ఓపిక తీరిక పెద్దలకు లేకుండా పోయింది. అయినప్పటికీ బాల సాహిత్యంలో జానపద కథలు తమ ఉనికిని చాటుకుంటూ విజ్ఞానాన్ని వినోదాన్ని పంచుతున్నాయి. ఏ కాలానివైనా ఏ దేశానివైనా ఏ భాషవైనా జానపద కథలంటేనే చిత్ర విచిత్ర చమత్కారాలతో సాగుతూ శ్రోతల్ని మంత్ర ముగ్ధుల్ని చేసి తమ వెంట ఏ చుక్కల లోకానికో ఏ అందాల సీమలకో తీసుకుపోతాయి. ఈ కథలు ఆశ్చర్య ఆనందాలే కాదు, జీవితానికి అవసరమైన విలువలను అందిస్తాయి. తరతరాల అనుభవాల అనుభూతుల సారమే ఈ జానపద కథలు. ఈ జానపద కథల్లో విజ్ఞానం, వినోదం, సమయస్ఫూర్తి స్పష్టంగా కనిపిస్తుంది. అవి పసిపిల్లల హృదయాలపై చెరగని ముద్రలు వేస్తాయి. అలాంటి ఒక జానపద కథే కల్వకొలను సదానంద గారి మాయా కంబలి. ఇక హిమాలయ పర్వతాల్లో ఆత్మానందుడు అనే యోగి ఉండేవాడు. ఆయన గొప్ప మహిమలు కలవాడని తెలిసి చుట్టుపక్కల వాళ్ళు వచ్చి వారి యొక్క సమస్యలను ఏకరువు పెట్టి పరిష్కార మార్గాలు చూపమని ఆయన ఏకాగ్రతను చెడగొడుతూ ఉండేవారు. అందుచేత ఆయన తన పాత కంబలి మీద మంత్రజలం చల్లి దానికి ఒక మహిమను కలుగ చేస్తాడు. అది కప్పుకుంటే ఆయన ఎవరికి కనిపించేవాడు కాదు. పై సంఘటన మనం గమనిస్తే కనుక యోగి తన సందర్శనార్థం వచ్చి తన ధ్యానానికి ఇబ్బంది కలిగించే వారి నుంచి తనను తాను రక్షించుకోవడం కోసం మాయాకంబలి సృష్టించాలని అర్థమవుతుంది. యోగులైనా సాధారణ ప్రజలైనా ఏదైనా సమస్య వస్తే పరిష్కారం దిశగా ఆలోచిస్తారని పెద్దలకి, ఆలోచించాలని పిల్లలకి ఈ సంఘటన తెలుపుతుంది. అనుకోకుండా మాయాకంబలి బిచ్చగాడి చేతికి వెళ్తుంది. అతడు అమాంతంగా మాయం కావడం శోభావతి పట్టణంలోని ప్రజలందరికీ ఆశ్చర్యాన్ని గురిచేస్తుంది. ఆ నగర రాజైన చండీదత్తుడికి విషయం తెలుస్తుంది. అప్పటికే ఆ నగరంలో బెచ్చిమీరిన దొంగతనాలు ఎలా అరికట్టాలని ఆలోచిస్తున్న చండీదత్తుడికి మాయాకంబలి దొరికితే గనక దొంగల సమస్య కొంచెమైనా తీరుతుందని భావిస్తాడు. దొంగలేమో మాయాకంబలి దొరికితే ఎవ్వరికి కనపడకుండా దొంగతనాలు చేయవచ్చని భావిస్తారు. బిచ్చగాడేమో మాయాకంబలి తన దగ్గర ఉందని తెలిస్తే ప్రాణాలు పోతాయేమో అని భయపడతాడు. ఇక్కడ చండీదత్తుడి స్వభావం గురించి ఆలోచిస్తే ఒక రాజ్యానికి రాజుగా చండీదత్తుడు మాయాకంబలు తన చేతికి చిక్కితే రాజ్యాన్ని దొంగల బారి నుంచి సురక్షితంగా ఉంచుకోవచ్చని భావించడం, ప్రజల క్షేమాన్ని కోరి అతని స్వభావం ఈ సంఘటన ద్వారా మనకు అర్థమవుతుంది. ఇక బిచ్చగాడు మాయాకంబలు తీసుకుని వెళ్లి రాజుకి ఇస్తాడు. ఇక రాజు రాజ్యాన్ని దొంగల బారి నుంచి కాపాడుతూ ఉంటాడు. విషయం తెలుసుకున్న యోగి రాజు వద్దకు వెళ్లి నా కంబలు నాకు ఇవ్వు అని అడగ్గా రాజు తిరస్కరిస్తాడు. ఇక యోగి మాత్రం రాజుకు ఒక రక్షా యంత్రాన్ని కట్టి అక్కడి నుంచి బయటపడతాడు. ఒక రోజు సభలో రాజనర్తికి చంచల నాట్యానికి ముగ్ధుడైన రాజు ఇక నీకు ఏం వరం కావాలనగా ఆమెకు మాయాకంబలని అడుగుతుంది. దానికి రాజు సరేనంటాడు. ఆమె రాజు వద్ద నుంచి మాయాకంబలి కప్పుకొని వెళ్తున్నప్పటికీ కూడా రాజుకు స్పష్టంగా కనపడుతుంది. ఏంటా అనే కారణం వెతక రాజుకు యోగి కట్టిన రక్షా మహిమను గ్రహిస్తాడు. ఇక రాజనర్తి నేరుగా కోశాధికారి విక్రముడి దగ్గరికి వెళ్తుంది. విక్రముడు మాయాకంబలి ధరించి రాజును అంతమొందించి రాజ్యాన్ని ఆక్రమించడానికి వస్తాడు. ఇది గమనించినటువంటి రాజు విక్రముడికి అమాంతంగా కత్తి దూయగా విక్రముని ఎదుర్కొని విక్రముని అంతమొందిస్తాడు చండీదత్తుడు అనే రాజు. ఇక చెంచల్ని బంధించి కారణం అడగ్గా మాయాకంబలి ధరించి విక్రముడు రాజును వధించి తను రాజ్యానికి రాజు కావాలని ఆశపడ్డాడని, తనను పట్టపురాణం చేస్తానని ప్రలోభ పెట్టాడని చెంచల చెబుతుంది. దీంతో రాజు చెంచలను రాజ్యం నుంచి బహిష్కరణ చేస్తారు. ఇక ఆ మర్నాడే రాజు హిమాలయాల్లో ఉన్న ఆత్మానందుడు ఉన్న చోటికి వెళ్లి, స్వామి మీ కంబలిని మీరే ఉంచుకోండి, దీనివల్ల మంచి ఆలోచనతో మంచి చేయవచ్చని అనుకున్నాను, కానీ అది సాధ్యం కాలేదని తిరిగి ఇచ్చివేస్తాడు. మనుషుల స్వభావాలు. మాయాకంబలి వల్ల మనుషుల్లో స్వార్థం, నీచత్వం, చెడు ఆలోచనలు పెరిగి ప్రాణాలకి ముప్పు కలుగుతుంది. ఒక వస్తువు ద్వారా ప్రయోజనం తనకు లభిస్తుంది అంటే మనిషి అంతటికైనా దిగజారుతాడని మనకు కోశాధికారి విక్రముడి పాత్ర ద్వారా తెలుస్తుంది. అతడు రాజునే వధించడానికి సిద్ధపడ్డాడు. పట్టపురాణి కావాలన్న ఆశతో రాజనర్తికి చెంచల రాజునే మోసం చేయడం మనం గ్రహించవచ్చు. ఇలాంటి సంఘటనలు జరుగుతాయని ముందే ఊహించి రక్ష కట్టిన యోగి మంచితనాన్ని కూడా మనం ఈ కథలో దర్శించవచ్చు. తన తప్పు తాను తెలుసుకొని మాయాకంబలిని తిరిగి ఇచ్చిన రాజును మనం ఈ కథలో చూడవచ్చు. యోగి, బిచ్చగాడు, దొంగలు, రాజు, నర్తకి, కోశాధికారి వీరందరి జీవితాల్లో మాయాకంబలి ప్రవేశం, అది వారికి లభించిన తర్వాత వారి స్వభావాలు మారడం, ఇక కల్వకొలను సదానంద గారు రచయిత చూపించిన తీరు అద్భుతం. సమయానుకూలంగా పాత్ర స్వభావాలు మారడం లోకం పోకడకు అద్దం పడుతుంది ఈ మాయాకంబలి కథ. ఇక ఏ కాలానికి చెందినప్పటికీ కూడా ఏ కాలానికి చెందినా ఏ దేశం చెందినప్పటికీ కూడా జానపద కథలు అంటే అందరికీ కూడా చాలా ఇష్టమైనవి. చిన్నప్పటి నుంచి నేటి వరకు కూడా జానపద కథలు అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు. అవకాశం కల్పించిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. శ్రీదేవి గారు, మీరు ఒక 5 నిమిషాలు 100 వార్తలు చదివినట్లుగా చాలా అద్భుతంగా, చాలా వేగంగా ఎక్స్ప్రెస్ లెవెల్లో సమయం లేదని. అవునండి. పత్ర సమర్పణ చాలా వేగంగా, అద్భుతంగా, చాలా స్పష్టంగా ఉంది.
మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే సమయం లేదని చెప్పి అవును వింధ్యవాసులు సార్, గారు చాలా ఒక మెసేజ్ పంపించారు. అవునండి. తర్వాత మధ్యలో కూడా కొద్దిమంది రాకపోవడం వల్ల కూడా ఈ సదస్సులో ఇంకెవరైనా ఉన్నారా? మిగిలిన్నారా? ఎవరు లేరనుకుంటా. అంటే ఈ సదస్సులో ఉన్నవాళ్ళు దాదాపు మొట్టమొదటి నుండి కూడా చొక్కా వెంకటరమణ గారు మాయాజాలంతో ప్రారంభించి స్టోరీ టెల్లింగ్ అనేటువంటి ఒక అంశం మీద పత్ర సమర్పణ ప్రారంభించినట్టు ఆయన. లక్ష్మీనారాయణ రెడ్డి గారు మరి చాలా విస్తృతమైనటువంటి అంశాన్ని ఎన్నుకొని ఆయన కూడా చాలా స్పష్టంగా చాలా అద్భుతంగా పత్ర సమర్పణ చేశారు. ప్రజా జయచంద్రన్ గారు రాలేదు, సరోజినీ దేవి గారు రాలేదు, నాగేశ్వరరావు గారు, తర్వాత ఇంకా శ్రీదేవి గారు ఈ 11వ సదస్సులో చాలా చక్కగా వారి సమయాన్ని కూడా సమయపాలన కూడా చేసి చాలా అద్భుతంగా పత్ర సమర్పణ చేశారు. మరి ముఖ్యంగా 2 నిమిషాలు నేను తీసుకుంటాను విత్ పర్మిషన్ వింధ్యవాసిని దేవి గారి పర్మిషన్తో. ఇంకా నేను ముందే మాట్లాడదాం ఉన్నా, కొంతమంది చాలా మంది లేరు కాబట్టి 2 నిమిషాలు తీసుకొని ఈ సదస్సును మనం ముగించవచ్చు. ఇంకా బాల సాహిత్యం రాసినటువంటి ఎంతో మంది మేధావులకు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ బాల సాహిత్యం అనేటువంటిది కానీ మనకు లేకుండా ఉంటే, అంటే దాదాపుగా చిన్నపిల్లల మేధో శక్తిని పెంపొందించడానికి ఉద్దేశించినటువంటి కథలు, పాటలు, తర్వాత ఇవన్నీ మరి మనందరి హృదయాల్లో కూడా ఎన్నో అంటే మన శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు ఇంకా చందమామరావు, జాబిలిరావు పాటలు మనం ఎప్పుడు మర్చిపోము. ఇంకా మా పక్కింటి అబ్బాయి ఒకడు బెంగాలీ అబ్బాయి ఒకడు బెంగాలీ వాడైనా ఒక పుట్టినరోజు నాకు వీడియో పంపించాడు. చుక్కు చుక్కు రైలు వస్తుంది, దూరం జరగండి అని. వాడు నిజంగా నువ్వు ఎలా బాబు నేర్చుకున్నట్టు యూట్యూబ్లో నేర్చుకున్నా అన్నాడు. దాదాపుగా ఈ మాధ్యమాలు కూడా మన భాషను బ్రతికించడానికి అంతో ఎంతో ఉపయోగపడుతున్నాయి. ఇంకా ఈ తమిళనాడులో నేను ఉంటూ గత 2.5 దశాబ్దాలుగా మా పిల్లలు కూడా తెలుగు ఇంట్లో తెలుగే మాట్లాడడం, తెలుగు ఈ కరోనా సమయంలో నిజంగా చిన్నపిల్లల యొక్క చాలా దారుణమైన స్థితిలో వాళ్ళ యొక్క మనస్తత్వాలని కూడా పడిపోయి నిజానికి సైకలాజికల్గా డిప్రెషన్లో ఉండిపోయారు. వీళ్ళందరికీ కూడా ఈ కథలు లేకపోతే మంచి ఇదే వీడియోలు కూడా బాగా వాళ్ళకు ఉపయోగపడ్డాయని చెప్పవచ్చు. అంతేకాకుండా తాత ముత్తాతలతో అంటే ఈ గ్రాండ్ పేరెంట్స్తో కూడా కలిసి నివసించడానికి ఈ కరోనా సమయం ఉపయోగపడింది. తర్వాత ఇంకా మనమందరం కూడా ఈ ఆంగ్లం మోజులో పడిపోయి దాదాపు చిన్నపిల్లలకి మనంతా తెలుగు మీడియం చదువుకొని వచ్చిన వాళ్ళమే, తర్వాత ఆంగ్లం మోజులో పడిపోయి మనం తెలుగును బ్రతికించుకోవాలనే ఉద్దేశంతో, అంతేకాకుండా చిన్నప్పటి నుండి కూడా పిల్లలకి బాల సాహిత్యం చాలా అద్భుతమైనటువంటి ఆ టాపిక్ తీసుకుని చేస్తున్నారు క్లస్టర్ యూనివర్సిటీ కర్నూలు తెలుగు శాఖ వాళ్ళు. ఇంకా ఎందుకు వాళ్ళని అభినందించాల్సి ఈ సందర్భంలో వాళ్ళని అభినందిస్తున్నాను. అంతేకాకుండా మనం బ్రతికించుకోవడానికి ఒక మంత్రిత్వ శాఖను కూడా మీరు వింధ్యవాసిని దేవి గారు ఈ సదస్సు పూర్తి చేసిన తర్వాత ప్రభుత్వానికి కూడా మీరు గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ వాళ్ళు కాబట్టి ఇంకా ఈ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ వాళ్ళు చెప్తే ప్రభుత్వం దాదాపుగా బాగా వింటారు కాబట్టి మీరు ఒక చిన్న సలహాను కూడా ఇవ్వచ్చు. ఇంకా తమిళనాడులో మాకు ఒక మంత్రిత్వ శాఖ ఉంది భాషకి ప్రత్యేకించి. వాళ్ళ భాషను ఏ విధంగా లేకపోతే వాళ్ళ సాహిత్యాన్ని ఏ విధంగా బ్రతికించుకోవాలి అనేటువంటి విషయం మీద. కాబట్టి ఈ సదస్సు ఈ విధంగా ఒక రకంగా ఇంకా మనల్ని ప్రేరేపించి ప్రభుత్వానికి కూడా మనం ఒక చిన్న సలహా కూడా ఇవ్వచ్చు. ఈ సందర్భంగా ఈ మంచి సదస్సును నిర్వహిస్తున్నటువంటి వింధ్యవాసిని దేవి గారికి, వాళ్ళ టీంకి అందరినీ కూడా అభినందిస్తున్నాను. ఈ అవకాశాలు ఇచ్చినటువంటి కర్నూలు ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్ మరియు ఇంకా తెలుగు శాఖ బృందానికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. ధన్యవాదాలు సార్. దీంతటితో 11వ సమావేశం ముగిసింది. అయితే ఈ సమావేశంలో నలుగురు తమ యొక్క పత్రాలను సమర్పించడం జరిగింది. ఒకటి చొక్కాపు వెంకటరమణ గారు, కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కార గ్రహీత, మరియు డాక్టర్ కుమ్మెత లక్ష్మీనారాయణ రెడ్డి గారు, సహాయాచార్యులు, విక్రమసింహపురి విశ్వవిద్యాలయం, మరియు సంపోతు నాగేశ్వరరావు గారు, పరిశోధక విద్యార్థి, ఆంధ్ర విశ్వ కళా పరిషత్ విశాఖపట్నం, ఇంకా బి శ్రీదేవి పరిశోధక విద్యార్థిని, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం. సో వీరందరి పరిశోధన పత్రాలన్నీ ఒక ఎత్తైతే చివరిగా ఈ సమావేశానికి అధ్యక్షులు శ్రీపురం యజ్ఞశేఖర్ గారు చేసినటువంటి ప్రతిపాదన
ఏదైతే ఉన్నదో భాషకు తెలుగులో ఒక మంత్రిత్వ శాఖను ప్రభుత్వం ఉండేటట్టుగా మీరు ఒక ప్రతిపాదన పంపించండి అని చెప్పడం చాలా గొప్పగా అనిపించింది సార్. తప్పకుండా ఈ విషయాన్ని కన్వీనర్తోనూ మరియు కళాశాల వారితోనూ మేము ఒకసారి మాట్లాడతాం సార్. ఇంత మంచి ప్రతిపాదన చేసిన మీకు, అంతేకాకుండా చాలా సమన్వయంతో తక్కువ సమయంలో చాలా అద్భుతంగా సమావేశాన్ని నిర్వహించినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఎవరైతే పత్ర సమర్పణ చేసినారో వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంతటితో ఈ సమావేశం ముగిసిందని తెలియజేసుకుంటూ 12వ సమావేశానికి వెళ్ళాల్సిందిగా సదస్సు కన్వీనర్ ని కోరుకోవడం జరుగుతుంది. మేడం, ఓవర్ టు ఇండియావాసిని మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. 11వ సమావేశానికి సభాధ్యక్షుడిగా వ్యవహరించినటువంటి విజయశేఖర్ సార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 12వ సమావేశానికి